Please put your hands together to invite Sir Rubidas. With great honor and respect, I would like to invite a woman whose presence itself reflects dedication and vision, Srimati Swati Jupali Madam, the Secretary and Correspondent of IRT Junior College. Please put your hands together to welcome Ma'am onto that. A visionary leader and driving force behind IRT College. It's been an honor and privilege to invite Sri Kiran Jupali Sir, the Chairman of IRT. Sri Kiran Jupali Sir is a man who wears दीपं ज्योति परं ज्योति दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापं दीपज्योतिर्नतु कल्याणम् आरोग्यं सुखसम्पदः द्वेषबुद्धिमोऽस्तु ते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति मुख्य अतिथि डीसीसी मेडचल मल्काजिगिरी डीसीसी प्रेसिडेंट सिंगरेड्डी हरिवर्धन रेड्डी गारू डायरेक्टर्स सचिन चंद्र गारू అండ్ ఆదిత్యారెడ్డి గారు, సతీష్ గారు, మరియు మన డైనామిక్ లేడీ స్వాతి మేడం, మరియు డియర్ స్టూడెంట్స్, మీనింగ్ ఏంటని అడుగుతుంటారు. యాక్చువల్ అయితే ఐఐటి అంటే సంస్కృతంలో ప్రగతి అని అర్థం, ప్రగతి ఘనత అనే అర్థం. సో మన పాత పిల్లలందరూ ఇంతకుముందు సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళిపోయిన త్రీ గ్రూప్స్ ఆఫ్ సెకండ్ ఇయర్ పిల్లలు వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ ఘనత సాధించకపోయినారు ఐటీ కాలేజీకి. సో అందరు మంచి మంచి కాలేజెస్లో, రెప్యూటెడ్ కాలేజెస్లో జాయిన్ అయిపోయి చాలా మంచిగా సెటిల్ అయిపోయి ఎడ్యుకేషన్లో మంచిగా ముందుకు పోతూ ఉన్నారు. మీరు కూడా అందరూ విద్యార్థులు అందరూ కూడా రేపు పొద్దున అలాగే చదువుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపించి చదివిస్తున్నారు. మీరు వాళ్ళ కోరికలు, వాళ్ళ కష్టాలు, ఆశయాలు అన్నీ తెలుసు కాబట్టి మీరు కూడా ముందు బాగా చదువుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చాలి. మీరు కూడా మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ కావాలి. ఆ గోల్ రీచ్ కావాలి అంటే మీరు చదువుకోవాలి, బాగా కష్టపడాలి. ఎట్ ద సేమ్ టైం మీ గేమ్స్ ఆడచ్చు, మీ డాన్సులు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ మీరు కంపల్సరీ మేము కూడా మా పిల్లల్ని చాలా కష్టపడి చదివించినాము. ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్నమ్మా ఎవరైతే యంగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, మీలాగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల నుంచి వచ్చి చదువుకొని ఈరోజు ఇంత రీచ్ అయినారు. ఇంకొకటి కిరణ్ సార్ ఐఐటి, సచిన్ సార్ మెడిసిను, మన
ఆదిత్య సారు ఇంటెలిజెన్స్లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని ఈ కాలేజీ స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసి ఒక కృషితో పట్టుదలతో మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ కిరణ్ సారు మీ ఎండి సారు అండ్ స్వాతి మేడం చాలా కష్టపడి కొంచెం స్టాండర్డ్ తీసుకొచ్చుకున్నారు, ఇంతవరకు తీసుకొచ్చినారు. ఫస్ట్ టైం 300 మంది పిల్లలతోని ఈ కాలేజ్ స్టార్ట్ చేసి ఇప్పుడు 15 మందిలకు రీచ్ అయినారు. 800 మంది రెసిడెన్షియల్ స్టూడెంట్ అంటే మామూలు నాట్య జోక్, మళ్ళీ ఎక్కడ కూడా చిన్న మైనస్ రాకుండా మెయింటైన్ చేస్తూ ముందుకు పోతున్నారు వాళ్ళను. సో మీరందరూ కష్టపడాలని నా కోరిక ఒకటి. రెండవది ఏంటంటే హరివర్ధన్ సార్ ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినారు. మన కాలేజీకి ఏ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం వచ్చినా తను వెనక నుంచి సపోర్ట్ చేసి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఆ సార్కి ఒకసారి మీరందరూ ఐఏఎస్ కానీ ఏ దాంట్లో పోయినా, ఎంబీబీఎస్ కానీ ఏ దాంట్లో పోయినా మీరందరూ రాణించాలంటే కష్టమే ముఖ్యం, మీ గోల్స్ ముఖ్యం, మీ పేరెంట్స్ ఆశయాలు ముఖ్యం. ప్రతిదీ దృష్టిలో పెట్టుకుని హార్డ్ వర్క్ చేయాలి. ఈరోజు ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అలంకరించి ఒక డైనమిక్ లేడీగా ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి సోదరిమణి ఇందిరా మేడం గారికి, లెక్చరర్స్కి, ప్రిన్సిపల్కి, స్టూడెంట్స్ అందరికీ కూడా అందరికీ హాయ్. మీ అందరినీ చూస్తుంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు గుర్తొస్తూ ఉంది. నేను సిన్సియర్ స్టూడెంట్స్ కంటే నాటీ స్టూడెంట్స్ని ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. సిన్సియర్ స్టూడెంట్స్ ఏమో చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళ కుటుంబం కోసమే వాళ్ళు చదువుకుంటారు. నాటీ స్టూడెంట్స్ ఏమో 10 మందిని బతికించడానికి కోసం పనిచేస్తారు. ఒకప్పుడేమో చదువుకోని వాళ్ళు ఏమో కాలేజీలు పెట్టిర్రు, చదువుకున్న వాళ్ళు ఏమో లెక్చరర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్, లేటెస్ట్ ట్రెండ్ మీ డైనమిక్ మేనేజ్మెంట్. ఎక్కడెక్కడో చదువుకొని బ్రహ్మాండమైన చదువు చదువుకొని మీకు చదువు చెప్పేయడానికి చదువుకున్న వాళ్ళగా ఆదర్శవంతమైన ఈరోజు మీ మేనేజ్మెంట్. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే చౌరస్తా, 4 రోడ్లు. ఆ చౌరస్తాలోనే ఉన్నది ఇంటర్మీడియట్. మన ఫ్యూచర్, భవిష్యత్తు, మన తల్లిదండ్రులు, మీ లైఫ్, మీ భవిష్యత్తు ఈ చౌరస్తా. ఇక్కడ మనము వేసే అడుగు మంచి అడుగు అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది, తప్పని అడుగు అయితే తప్పులు చేస్తూ పోతాం మనం. ఇది మెయిన్ టర్నింగ్ పాయింట్. ఇక్కడ కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు కావచ్చు, కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు. అంటే ఇది చౌరస్థాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక్క చీడ పురుగు మన దగ్గర ఉంటే, ఒక్క చీడ పురుగు అంటే ఈరోజు మనం చూస్తున్నాం గంజాయి, డ్రగ్స్ లాంటి చీడ పురుగులు, ఒక్క చీడ పురుగు ఉంటే మొత్తం మన వ్యవస్థను నాశనం పట్టించేటువంటి వ్యవస్థ ఈరోజు తయారవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయాలి. లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే ఈరోజు డ్రగ్స్ బారిన పడి ఎంతమంది యువత ఖరాబ్ అవుతుందో మనం చూస్తున్నాం. గంజాయి బ్యాచ్లు మొదలైనవి. మీరందరూ కూడా, అమ్మాయిలు కూడా చెప్తా ఉన్నాం, మీరు డైనమిక్గా ఉన్నారు. ఈరోజు నా కూతురు, నా కోడలు వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు వందలాది మందికి. ఒకనాడు మా కంపెనీ, మాది లింక్వెల్ ఎలక్ట్రానిక్స్ అని ఉండే, ఇండియాలోనే దాదాపు 2000 మంది ఎంప్లాయీస్ మా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాయి. 2000 మంది ఎంప్లాయీస్. ఈరోజు కూడా మా కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా దాదాపు 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు. 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు.
అమ్మాయిలకు చెప్తా ఉన్నా, మీరు ఏ తక్కువ కాదు, అబ్బాయిలతో పోటీపడి అబ్బాయిల కంటే బ్రహ్మాండంగా పొజిషన్లో మీరు ఉండేటువంటి పరిస్థితులు మీకు ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు కల్పిస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు కూడా. మరి మీరందరూ కూడా మంచిగా చదువుకొని, నేను ఇంతకుముందు రిజల్ట్స్ అడిగినాయి. ఐఐటి కాలేజీ ఒక 4 సంవత్సరాలలోనే ఈరోజు ఐఐటికి సెలక్షన్ అయ్యారు, ఎన్ఐటికి సెలక్షన్ అయ్యారు, ఎంబీబీఎస్లో ప్రవేశాలు దొరికినాయి, చాలామంది ఇంజనీరింగ్లో కూడా చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా కొత్తదనాన్ని నేనేమంటున్నా అంటే రాబోయే కాలానికి, నేను కాలేజీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు సార్ ఏదైతే చెప్పబోతున్నాడో నెక్స్ట్ డే చెప్పేటువంటి పాఠాన్ని నేను ముందే చదువుకొని నేను పోతుంటున్నాను, చెప్పినాక చదువుకోకపోతుండే, నేను చదువుకున్న దాన్ని సార్ చెప్తుండే, అంత అడ్వాన్స్గా ఉంటుంది. అంటే టెక్నాలజీని కూడా పునికి పుచ్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఈరోజు ప్రపంచంలో మన దగ్గర ఉన్నటువంటి యువత, భారతదేశం ఇలా గ్రేట్, యువత అంతా కూడా మన దేశంలోనే ఉంది. చైనా గతమైపోయింది, మనం యూకే కానీ అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు చూసుకుంటే యువత వైపు మన దేశం వైపే ప్రపంచం చూస్తూ ఉంది. కాబట్టి మన యువతనే రేపు ప్రపంచాన్ని ఏరేటువంటి యువత మన దగ్గరే ఉంది. మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీ యొక్క బ్యాచ్, ఇప్పుడు మీకు ఉన్నటువంటి మేనేజ్మెంట్, యంగ్స్టర్స్, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ముందుకు సాగాలని, మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని, ఆ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మరి మీ భవిష్యత్తు కోసం కాలేజీలో ఉన్నటువంటి యువత కూడా, వీళ్ళందరూ కూడా డైనమిక్ అయినటువంటి మేనేజ్మెంట్ మిమ్మల్ని చదివిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా మంచి భవిష్యత్తు కోసం చెల్లటి వాళ్ళకు దూరంగా ఉండాలి. ఐఐటి కాలేజ్ అనేది అన్ని చెల్లటి వాళ్లకు దూరం ఉండేటువంటి కాలేజ్ అని నిరూపిస్తారని మీరందరూ కూడా చేతులతో ఒకసారి మాటిస్తున్నారు. అందరూ ఇస్తున్నారు కదా, డ్రగ్స్కు, గంజాయికి చెల్లటి వాళ్ళకు దూరం ఉంటారు కదా, అందరూ కూడా మాటిస్తున్నట్టేనా? అందరూ కూడా బాగుండాలని మీ అందరూ కూడా ఆశీర్వదిస్తూ మరి నన్ను ఇక్కడికి